Hey, is it Miduna? Yeah, నువ్వెవడు బే? Hi, I'm Chaitanya. తగ్గి ఓవర్ యాక్షన్ తగ్గి ఏదో నాగ చైతన్య అన్నట్టు బిల్డప్ ఇస్తున్నావు. మిథున అంటే సమంతలా సాఫ్ట్గా ఉంటావు అనుకున్నా కానీ మరి ఇంత నాట. నీలా అన్నారే అనుకున్నావా? లోకల్ ఇక్కడ మినిమం ఉంటుంది. అట్లీస్ట్ పెళ్లి చూపులకైనా మంచిగా రెడీ రావచ్చుగా. బ్యూటీ పార్లర్ ఖర్చు మీ అయ్యి ఇస్తాడు అనుకున్నావా? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి. చెప్పవే పల్లవి. ఏంది నిన్ను వదిలేస్తా అంటున్నాడా? ఫోన్ అడిగి ఒకసారి. ఏమ్రా డికాషన్ సాలేగా? నీకు పాల్లాంటి పల్లవి ఒప్పుకున్నాడే ఎక్కువ. కత్తలా నాటకాలు చేయక చెప్తున్నా. పెట్రా ఫోన్ పెట్టు. ఏదో చెప్తున్నావు? ఏం లేదు. సరే గాని యూఎస్ఏ నుంచి రిటర్న్ ఎందుకు వచ్చేసినావు? వెల్ యునో I just want to work here and be with my family and friends. సొల్లొద్దమ్మా, సొల్లొద్దు. మై కంట్రీ నో ఎంట్రీ అంటున్న ట్రంప్, బిక్కు బిక్కుమంటున్న భారతీయులు, మేరా భారత్ మహాన్ అంటున్న ఎన్ఆర్ఐలు. నిజం చెప్పు, వచ్చేసినావా వెళ్ళగొట్టేసినారా? అంటే నిజంగా వెళ్ళగొడతారనే భయంతో వచ్చేసా. అయ్యో అమూల్ బేబీ, భయమేసిందా? మీరు మరీ రఫ్గా ఉన్నారండి. ఇలా అయితే చాలా కష్టం. లోకల్ సర్కి ఇలానే ఉంటుంది, నీట్ అండ్ నాటు. అర్థమైంది. రిటర్న్ అన్నారే కదా, వాల్యూలు అండ్ డాలర్ల తయారైన పరిస్థితి. హలో, నా మాట తీరింతే. అర్థం చేసుకుంటే చేసుకో, లేదా అర్థం చేసుకునేవాడిని చూసుకుంటా. మీరు నాకు అర్థమవుతున్నారు కానీ మీకు నేను అర్థమవుతున్నాను లేదా అర్థం చేసుకుందాం అంటేనే అర్థం కావట్లేదు. ఏ సోప్? ఏంటి సోప్ వేస్తున్నావు కదా, ఏ బ్రాండో కనుక్కుందామని. సరే, ప్యాకేజ్ ఎంత? 7.8 lakhs. నాది 10 lakhs per annum. పర్లేదు కానీ ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఆడి మనం ఒక కన్క్లూజన్కి వద్దాం, సరేనా? ఓహో, ఇంట్రెస్టింగ్. షూట్. బీకామ్లో ఫిజిక్స్ ఏ ఇయర్లో ఉంటుంది? కట్నం ఎంత? నాకేమొద్దు, మీకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే చెప్పండి. ఎదురు కట్నం ఇవ్వడానికి కూడా నేను రెడీ. అవును, ఏ ప్లాట్ఫామ్? 6th ప్లాట్ఫామ్. ఏంది? అంటే అమ్మ వాళ్ళు తిరుపతి వెళ్తున్నారు, సో వాళ్ళు వెళ్ళే ప్లాట్ఫామ్ నెంబర్ 6 అని చెప్తున్నాను. నేను అడిగేది నీ వర్క్ ఏ ప్లాట్ఫామ్ మీద అని. ఓ, నాది .net అండి. ఎక్స్పీరియన్స్ జెన్యూనేనా? అయ్యో యాయా, మీరు అనుకునే జెన్యూన్ ఎక్స్పీరియన్సే నాది. అర్థమైందిలే. నెక్స్ట్ ఏంటి మరి? మీరు ఒప్పుకుంటే 3 ముళ్ళు 7 అడుగులు, ఆ తర్వాత అబ్బో బాబు, మైండ్లో విజువల్స్ ఆపింకా. ఏదో అలా. ఇంతకీ మీరు మీ డెసిషన్ చెప్పలేదు? నీ ఆతృత నాకు అర్థమైందిలే, జర తట్టుకో. సో ఎనీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్? ఒకడు ఉండే, ఇప్పుడు లేడు. మరి నాకేమైనా ప్రీవియస్ రిలేషన్షిప్స్ ఉన్నాయో లేదో అని అడగరా? నీ ఆతృత చూస్తుంటే ఒక్కటి కూడా ఉన్నట్లేదు. హలో, అలా తీసి పడేయకండి నన్ను. నేను ఐ లవ్ యూ చెప్తే అమ్మాయిలందరూ మీటూ అంటారు తెలుసా? అది మీటూ అయి ఉండదు, నీ థూ అయి ఉంటుంది. దీని అమ్మ జీవితం. రిటర్న్ ఎన్ఆర్ఎస్కి రెస్పెక్ట్ లేకుండా పోయింది. హలో, మజాక్ చేసినా కానీ తట్టుకో. చూడు, అయినా నాకనే కాదు, మాకు అమ్మాయిలందరికీ లోకల్ అబ్బాయి ఎన్ఆర్ఐ అబ్బాయి అట్లేం ఉండదు. లోకల్ అయితే నీతో ఇక్కడ, ఎన్ఆర్ఐ అయితే నీతో అక్కడ, ఎక్కడైనా నీతోనే. అర్థమైందా? ఓ అలాగా. అంటే మీరు నన్ను ఒప్పేసుకున్నట్టేనా? ఓరి నా రామ్ గోపాల్ వర్మ, అప్పుడే కాదు. మ్యామ్ బిల్. మరి ఏం చేస్తే నన్ను ఒప్పుకుంటారు? పోయేమేమైనా రాయమంటారా? పోయేమే వద్దు గాని ప్రోగ్రామ్ రాసివు, ఒప్పుకుంటా. ఏ ప్రోగ్రామ్? ఈటీవీ ప్రోగ్రామా, మా టీవీ ప్రోగ్రామా? కాదు, .net ప్రోగ్రామ్. రాయిపిస్తా ప్రోగ్రామ్, అదే రాస్తా ప్రోగ్రామ్. మళ్ళీ ఎప్పుడు? రేపు సాయంత్రం 5కి యూఎస్ఏలో కలుద్దాం. యూఎస్ఏనా? మళ్ళీనా? యునైటెడ్ స్ట్రీట్స్ ఆఫ్ అమీర్పేట్లో కలుద్దాం బే.